ఇడ్లీ దోశ అంటే అందరూ ఇష్టపడతారు. ఏ సమయంలో పెట్టినా తినడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే వాటి రుచి ఆ విధంగా ఉంటుంది. అయితే ఇడ్లీ దోశలని పులియబెట్టిన ఆహారాలుగా చెబుతారు. అప్పుడే వాటికి అద్భుత రుచి వస్తుంది. చాలా మందికి పులిసిన ఆహారం మీద ఇష్టం ఉండదు. కానీ ఇలాంటి ఆహారాలని రాత్రిపూట తినడం సరైందా కాదా అనే ప్రశ్న చాలా మందిలో మొదలవుతుంటుంది. వాస్తవానికి పులియబెట్టిన ఆహారాలు జీర్ణశక్తిని పెంచి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కానీ కొన్ని సర్వేల ప్రకారం పులిసిన ఆహారం తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని తేలింది. నిద్రపోయే ముందు పులిసిన ఆహారం తినొచ్చో లేదో ఈ రోజు తెలుసుకుందాం. ఇడ్లీ దోశలు మాత్రమే కాకుండా పులిసిన ఆహారాలు చాలా రకాలుగా లభిస్తాయి. కానీ ఎక్కువగా మాత్రం ఇవే ఉంటాయి. బియ్యం, పప్పులు నానబెట్టిన మిక్సీ పట్టి పులిసిన పిండిని తయారు చేస్తారు. దీనిని చాలా రకాల ఆహార పదార్థాలుగా చేయడానికి వాడతారు. పులియబెట్టిన ఆహారంలో ప్రోయోబయోటిక్స్ ఉంటాయి. వీటిలో బతికున్న బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిపుణుల సలహా ప్రకారం ఉదయం లేదా మధ్యాహ్నం పూట మాత్రమే పులియబెట్టిన ఆహార పదార్థాలు తినాలి. రాత్రిపూట తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. పులిసిన ఆహారం తిన్న వెంటనే కడుపులో వేడి పెరుగుతుంది. ఇది రాత్రి వేళల్లో మంచిది కాదు. నిద్రభంగం జరుగుతుంది. కొంతమందిలో కడుపులో అసౌకర్యం, బ్లోటింగ్ సమస్యలు ఏర్పడతాయి. అందుకే నిద్రపోయే ముందు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకపోవటం ఉత్తమం. పులియబెట్టిన ఆహారం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కూడా కొంతమంది వాటికి దూరంగా ఉండటం అవసరం. కొన్ని రకాలు పులిసిన ఆహారాలు అందరికీ